హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సెప్టెంబర్ నెల మొత్తం చాలా స్పెషల్గా నడిచింది. ఈ మంత్లో ఫోన్స్ వచ్చినాయా ఫిట్ అయిన ఫట్ ఏం పక్కకు పెడితే ఈ మంత్లో 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం మనం. అసలు మర్చిపోలేని రోజు ఇది. వీడియో ఎక్కడ 100K వీడియో స్పెషల్ వీడియో అని చెప్పి చాలా మంది మెసేజ్ చేశారు అండ్ కమెంట్స్ కూడా రాశారు. సిల్వర్ ప్లే బటన్ వస్తుంది మనకి, ఆల్రెడీ మెయిల్ కూడా వచ్చింది. సిల్వర్ ప్లే బటన్ చేతిలో పట్టుకొని డెడికేటెడ్ గా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఎవ్రీథింగ్ ఎంటైర్లీ ఇక్కడ అసలు ఏం మాట్లాడను, డెడికేటెడ్ ఇంకో వీడియో చేస్తా. ఫస్ట్ కాకపోతే ముఖ్యంగా అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారో మన ఛానల్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మంత్లో నేను తిరుపతి వెళ్ళి అక్కడ దేవుడిని దర్శించుకొని వచ్చాను, కానీ అక్కడ కూడా వీడియోస్ ఆపకుండా మీకు చేస్తూనే ఉన్నా. వాటికి ముఖ్యంగా చాలా మంచి అప్లోస్ వచ్చింది. తిరుపతి నుండి వచ్చి రాగానే సేల్స్ స్టార్ట్ అయినాయి. రెట్టింపు వ్యూస్ మనకి సేల్స్ వీడియోస్ మీద వచ్చినాయి. దానికి మూడింటికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా నాలుగోది, అందరికి పెద్ద ఈవెంట్ iPhone 16 సిరీస్ కూడా లాంచ్ అయ్యాయి ఈ సెప్టెంబర్ లోనే. సరే, ఇవన్నీ అందరికి తెలిసినవే. ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే ఈ మంత్ లో ఒక 2 ఫోన్స్ బాగా హిట్ అవుతాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ ఫోన్ లాంచ్ అవ్వాలి, కొనాలి అన్నట్టు 2 ఫోన్స్ ఫట్ అయినాయి. అదే పెద్ద ట్విస్ట్ ఈ మంత్ లో. అవేంటో మాట్లాడుకుందాం. అండ్ ఈ మంత్ లో లాంచ్ అయిన ఫోన్స్ లో బాగా బజ్ ఉన్న ఫోన్స్ నేను కొన్ని తెప్పించి రివ్యూస్ కూడా మన ఛానల్ లో పోస్ట్ చేశా. వాటి గురించి కూడా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మీకు చెప్తూ ఉంటా. ఇంకా లేట్ చేయకుండా లిస్ట్ స్టార్ట్ చేసేద్దాం. అందులో ఆ ఫోన్ హిట్టా ఫట్ అనేది అక్కడే చెప్పేస్తా. ఓవరాల్ ఈ మంత్ లో మనకి 6 స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయినాయి. ఈ 6 3 ఫోన్లు ఫట్, 3 ఫోన్లు హిట్. బాగా పాపులర్ అయిన ఆర్డర్ లో నేను వీడియో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అందరికీ తెలిసింది అండ్ బాగా బజ్ క్రియేట్ అయింది iPhone 16 సిరీస్. iPhone 16 మీకు 80,000 రూపాయలు లాంచ్ అయింది. 16 Plus 90,000 రూపాయలు లాంచ్ అయింది. 16 Pro 1,20,000 రూపాయలకి లాంచ్ అయింది. 16 Pro Max 1,45,000 రూపాయలకి లాంచ్ అయింది. ప్రీవియస్ జనరేషన్ iPhone 15 సిరీస్ తో కంపేర్ చేస్తే 15,000 రూపాయల ప్రైస్ డ్రాప్ అయింది. అండ్ ఫీచర్స్ వైజ్ 15 సిరీస్ కంటే మరి యాస్టీస్ కాకుండా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసి ప్రైస్ అయితే 15,000 రూపాయలు తగ్గించారు. కాబట్టి ఈ ఫోన్ హిట్ లిస్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. మెయిన్ కీ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే అన్నింటిలో అంటే ప్రో మోడల్స్ కాకుండా నాన్ ప్రో మోడల్స్ లో కూడా డైనమిక్ ఐలాండ్ తో పాటు యాక్షన్ బటన్ కూడా ఇచ్చేసారు. అండ్ మొత్తం 16 సిరీస్ లైన్అప్ మొత్తానికి కెమెరా క్యాప్చర్ బటన్ ఒకటి ఇచ్చారు, కెమెరా కంట్రోల్ బటన్ పిలుస్తున్నారు. అలానే యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ యాపిల్ ఇంటెలిజెన్స్ రావట్లేదు. ఈ కాల్ రికార్డింగ్ వగైరా ఫీచర్స్ అన్ని నెక్స్ట్ అప్డేట్ iOS 18.1 అప్డేట్ లో వస్తాయి. సో ఇంకా ఐఫోన్స్ పక్కకు పెట్టేసేద్దాం. సెకండ్ ఫోన్ బాగా వెయిట్ చేసింది రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70 టర్బో. ఈ ఫోన్ ని కొన్ని తెప్పించి మన ఛానల్ లో రివ్యూ చేసా. మన సబ్స్క్రైబర్స్ లోనే ఒకరికి అమ్మాను కూడా. 17,000కి లాంచ్ చేశారు. 6GB 128GB వేరియంట్. కార్డ్ ఆఫర్స్ అవి ఏమి లేకుండా డైరెక్ట్ కూపన్ ఇచ్చేసారు. ఎవరైనా కానీ కార్డ్ ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు. 15,000 రూపాయలకి 6 128 వర్త్ ఫోన్. ఇది సేల్స్ లో ఇంకా తక్కువగా వచ్చింది. కీ పాయింట్స్ చెప్తాను చూడండి. ఇందులో Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో వస్తుంది. సెగ్మెంట్ లో ఇది ఒక్కటే ఫోన్. BGMI మీరు 90 FPS లో ఆడుకోవచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్ దీనికి డిస్ప్లే. ఇందులో 6.67 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తుంది. చాలా మంచి డిస్ప్లే ఈ ప్రైస్ లో నేను చూసిన వాటిలో. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. అప్డేట్స్ మాత్రం 2+ years అప్డేట్స్ వస్తున్నాయి. బేస్ వేరియంట్ 6GB 128 కాకుండా 8GB 128GB ఇచ్చి ఉంటే బాగుండేది. రియల్మీ నార్జో 70 టర్బోన్ అయితే మనం హిట్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. అండ్ థర్డ్ ఫోన్, ఇది కూడా మంచి పాపులర్ అయిన ఫోన్. కాకపోతే నా వరకు మాత్రం ఇది ఒక ఫట్ ఫోన్ కింద కన్సిడర్ చేయండి. Vivo T3 Ultra. ఈ ఫోన్ కూడా నేను కొన్ని తెప్పించి మన ఛానల్ రివ్యూ పోస్ట్ చేశాను. నిన్నే మన ఛానల్ రివ్యూ పోస్ట్ చేశాను. ప్రైస్ ఎక్కువైంది. ఫోన్ ఫట్ అవడానికి రీజన్ అంటే ఫీచర్స్ ఏం బాగాలేవని చెప్పని ఇంకోటి కాదు. వీళ్ళు తీసుకొచ్చిన ఫోన్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత దీనికి ఎంత పెట్టాల్సిన అవసరం లేదు అనిపించింది. 31,000 పెట్టారు. 8GB 128GB. కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే 29,000 రూపాయలకి వస్తుంది. నేను కొన్న ఫోన్ ఇంకా నా దగ్గరే ఉంది. ఒకవేళ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నేను ఆ ఫోన్ 27,000కి అమ్ముదాం అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా కొనుక్కోవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ నా మెయిల్ ఐడిలో కానీ ఒకసారి మెసేజ్ చేయండి. ఈ ఫోన్ IP68 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. MediaTek Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. 6.78 ఇంచ్ 1.5K డిస్ప్లేతో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే, ఇది ఫ్లాట్ డిస్ప్లే కాదు. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్. ప్రైమరీ కెమెరా Sony IMX 921 సెన్సర్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్స్ అయితే ఏమి లేవు. అండ్ దీంట్లో NFC ఉండదు, IR బ్లాస్ట్ ఉండదు, డాల్బీ అట్మోస్ ఉండదు, డాల్బీ విజన్ ఉండదు. అప్డేట్స్ 2+ years అప్డేట్స్ వస్తున్నాయి. 31,000 లో కన్సిడర్ చేయదగ్గదు కాదు. 27,000కి 8GB 256GB వస్తే పర్చేజ్ చేసుకోండి. లేకపోతే ఈ ఫోన్ లైట్ తీసుకోండి. కెమెరాస్ అండ్ బ్యాటరీ ఇవి నాట్ అప్ టు ద మార్క్. ఒకవేళ మీలో ఎవరన్నా ఈ ఫోన్ ఇంకా ఇంట్రెస్టెడ్ ఉంటే నా దగ్గర నుంచి కొనుక్కోవడానికి ట్రై చేయండి. నేను 27,000కి ఇచ్చేస్తాను. అండ్ ఇంకా ఫోర్త్ ఫోన్, ఇది కూడా మంచి హైప్ బిల్డ్ అయిన ఫోన్. ఇది కూడా మంచి పాపులర్ ఫోన్. కాకపోతే ఇది కూడా ఫట్ లిస్ట్ లోనే ఉంది. Moto Edge 50 Neo. ఎందుకు లాంచ్ చేసాడో నాకు అర్థం కాదు. ప్రైస్ ఏదో ఆ ప్రైస్ కొంచెం ఖాళీగా ఉంది, దాన్ని ఫిల్ చేయడానికి లాంచ్ చేసినట్లు అనిపించింది. ఇది బేస్ అండ్ ఓన్లీ వేరియంట్. 8GB 256GB తో వస్తుంది. 24,000 రూపాయలకి లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్ 1,000 రూపాయలు తీసేస్తే 23,000కి వస్తుంది. కీ పాయింట్స్, ఇది కంప్లీట్ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL 810H సర్టిఫికేషన్ తో వస్తుంది. Dimensity 7300 ప్రాసెసర్ తో వస్తుంది. మెయిన్ కాన్ ఇది. ఇందాక నేను 15,000లో నార్జో 70 టర్బోలో 7300 ఎనర్జీ ప్రాసెసర్ అని చెప్పాను. ఇది జస్ట్ 7300, దానికంటే తక్కువ రేంజ్ ప్రాసెసర్. అండ్ డిస్ప్లే 6.4 ఇంచ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. LTPO డిస్ప్లే, ఇది ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే కాదు. ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony LYT 700C సెన్సర్ తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది.
అండ్ ఇంకా బ్యాటరీ 4310 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. అండ్ ఇంకా దీంట్లో NFC సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అప్డేట్స్ కూడా 5+5 ఇయర్స్ అప్డేట్స్ వస్తున్నాయి. ఎవ్రీథింగ్ రిమైనింగ్ అన్ని బాగానే ఉంటాయి. కానీ మెయిన్ ఫోన్ కి 2 బ్రెయిన్ హార్ట్ తో సమానమైన 2, ఒకటేమో ప్రాసెసర్ విషయం, రెండోది బ్యాటరీ. ఈ 2 దీంట్లో మేజర్ కాన్స్. ఈ 2 బాగుంటుంటే ఈ ఫోన్ హిట్ లిస్ట్ లో ఉండేది. బట్ రైట్ నో ఇది ఒక ఫట్టు ఫోన్, కన్సిడర్ చేయమాకండి. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఇప్పుడు చూస్తున్నారు అంటే నచ్చింది వస్తుందని అనుకుంటున్నా. ఒకవేళ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి క్వాలిటీ అండ్ వర్త్ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఇంకా 5వ ఫోన్. ఇది ఒక సర్ప్రైజ్. ఈ ఫోన్ అసలు వస్తుందని చెప్పి నేను అనుకోలేదు. స్పెక్స్ మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫోన్ గట్టిగా రికమెండ్ చేయలేకపోతున్నాం. అండ్ ఓఎస్ పరంగా అప్డేట్స్ పరంగా కూడా వీళ్ళు అంత బూస్టప్ లో లేరు. అందుకని ఈ ఫోన్ రికమెండ్ చేయట్లా. రియల్మీ నుంచో, వైకో నుంచో, వివో, మోటో ఇలాంటి పాపులర్ బ్రాండ్ నుండి వచ్చుంటే మాత్రం ఫోన్ ఎక్కడికో వెళ్ళిపోయేది. నేను ఇన్ఫినిక్స్ 040 5G గురించి మాట్లాడుతున్నా. ఇది బేస్ వేరియంట్ 12GB 256GB తో వస్తుంది. 28,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్ 3,000 రూపాయలు ఇప్పటికీ ఉంది. 25,000 రూపాయలకి వచ్చింది. అండ్ ప్రాసెసర్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ప్రాసెసర్ తో వస్తుంది. 6.7 ఇంచ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ అగైన్. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. అండ్ 20 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ఈవెన్ ఈ ఫోన్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. అండ్ ఈ ఫోన్ లో ఐఆర్ బ్లాస్ట్ ఉండిద్ది, NFC ఉండిద్ది, డాల్బీ ప్లేస్ లో JBL పార్ట్నర్షిప్ ఉంటుంది దీనికి. అండ్ అప్డేట్స్ పరంగా 2+3 years అప్డేట్స్ అనే వస్తుంది. ఇది ఒక్కటే కాన్. అప్డేట్స్ కూడా కొంచెం బెటర్ ఇచ్చుంటే బాగుండేది. 3+4 years. ఓవరాల్ ఇన్ఫినిక్స్ ఫోన్ అయితే నేను హిట్ లిస్ట్ లో కన్సిడర్ చేస్తాను. అండ్ ఇంకా లాస్ట్ ఫోన్ మోటో నుంచి మోటో రేజర్ 50 ఫ్లిప్ ఫోన్. ఇది 65,000 రూపాయలకు లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు ఆఫర్స్ లో మీకు 10,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. 5,000 రూపాయలు వీళ్ళు కూపన్ ఇస్తున్నారు. ఓవరాల్ గా ఈ ఫోన్ మీకు 50,000 రూపాయలకు వస్తుంది. 49,700 ఆ రేంజ్ లో వస్తుంది. చాలా మంచి ఆప్షన్ అక్కడ ఒకవేళ మీరు ఫ్లిప్ ఫోన్ కింద చూస్తుంటే. కాకపోతే ఈ ఫోన్ లో మేజర్ కాన్ ప్రాసెసర్. పవర్ఫుల్ ప్రాసెసర్ కాదు. డే టు డే యాక్టివిటీస్ కి, జనరల్ యూసేజ్ కి మాత్రమే మాక్సిమం సపోర్ట్ చేసిద్ది. రిమైనింగ్ కొంచెం మీరు ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ ఫోన్ కన్సిడర్ చేయొద్దు. ఇందులో డైమెన్సిటీ 7300X ప్రాసెసర్ తో వస్తుంది. బేస్ వేరియంట్ 8GB 256GB తో వస్తుంది. డిస్ప్లే ఫ్రంట్ కవర్ డిస్ప్లే అంటే ఎక్స్టర్నల్ డిస్ప్లే, 3.6 ఇంచ్ AMOLED డిస్ప్లే, విక్టర్స్ ప్రొటెక్షన్ ఉండిద్ది ఎక్స్టర్నల్ డిస్ప్లేకి. అండ్ ఇన్సైడ్ 6.9 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. IPX8 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది, డస్ట్ రెసిస్టెంట్ కాదు. రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 4200 mAh బ్యాటరీ, 33 వాట్ ఛార్జ్ అని బాక్స్ లో ఇస్తారు. సో ఇవి ఓవరాల్ గా మోటో రేజర్ 50 గురించి ఇన్ఫర్మేషన్. ఈ ఫోన్ ని అటు హిట్ లిస్ట్ లోని కన్సిడర్ చేయలేం, ఇటు ఫట్ లిస్ట్ లోని కన్సిడర్ చేయలేం. సో ఇవి ఓవరాల్ గా లాస్ట్ మంత్ సెప్టెంబర్ మంత్ లో లాంచ్ అయిన హిట్ ఫోన్స్ అండ్ ఫట్ ఫోన్స్. ఈ ఫోన్స్ లో మీరు ఏ ఫోన్స్ యూస్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇవేం యూస్ చేయట్లేదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.